Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. ఈ నెల 24వ తారీఖున రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మణికొండలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వెంకట్ గోపాల్ అనే వ్యక్తి, ఇదిగో స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు చూడండి, అతను సూసైడ్ చేసుకున్నాడు. తను బలవన్మరణానికి పాల్పడడానికి కారణం సొసైటీలో అవినీతి పెరిగిపోయిందని, కాలుష్యం పెరిగిపోయిందని, తను భరించలేకపోతున్నానని, తను కూడా భారం కాలేను అని చెప్పేసి అతను లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నాడు. ఒక దారుణమైనటువంటి ఇన్సిడెంట్. ఎందుకంటే ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా గత 2 ఏళ్లుగా వర్క్ చేస్తున్నాడంట. తర్వాత వాళ్ళ అన్న వదినతో కలిసి మణికొండలో ఉంటున్నాడు. ఇదిగో అతను రాసిన లెటర్ చూడండి. వాళ్ళ డాడీకి రాశాడు. డాడీ, నన్ను క్షమించండి, నేను ఎప్పుడో 10th క్లాస్లోనే చనిపోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు చనిపోతున్నాను. ఇప్పుడు అంటే ఇంకా నాకు ఈ భూమి మీద ఉండి ఏం ఉద్ధరించాలి అనే పని లేదు. అందుకే చనిపోతున్నాను. ఎక్కడ చూసినా పొల్యూషన్, కరప్షన్, నేను కూడా భారం అవ్వాలి అని లేదు, అందుకే నేను చనిపోతున్నాను, బ్రతకలేను అని చెప్పేసి లెటర్ రాసి చనిపోయాడు. వాళ్ళ ఫాదర్ కూడా పోలీసులకు రాసినటువంటి కంప్లైంట్లో అదే రాశారు. ఒక్కసారి వాళ్ళ ఫాదర్ రాసిన లెటర్ని కూడా చూసింది. మా అబ్బాయి వేణుగోపాల్ సమాజంలో జరిగే సంఘటన గురించి ఆలోచించి మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండవచ్చు. తన మరణంపై మాకు ఎటువంటి అనుమానం లేదు, కావున ఈ విషయంలో చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ కూడా రాశారు. ఇదిగోండి, వేణుగోపాల్ ఒక్కడే హైదరాబాద్కి వచ్చాడు 23వ తారీఖు. ఆ తర్వాత రోజు అంటే 24వ తారీఖు తను మాతో ఫోన్లో బాగానే మాట్లాడాడు. తర్వాత 25 నాడు తనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దాంతో అదే రోజు ఉదయం 10 గంటలకు పక్క రూమ్లో ఉండే వాచ్మ్యాన్ సాయిబాబుకి ఫోన్ చేసి మా అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని చెప్పి తన రూమ్కి వెళ్ళమని చెప్పగా అతను వెళ్ళి మా చిన్నబ్బాయి వేణుగోపాల్ తన బెడ్రూమ్లో సీలింగ్ ఫ్యాన్కి ఉరి వేసుకొని ఉన్నది చూశాడు, చనిపోయాడు. మాకు వీడియో కాల్ చేసి చూపించాడు. దాంతో మేము వెంటనే బయలుదేరి హైదరాబాద్కి వచ్చి చూస్తే చనిపోయాడు. ఉస్మానియా హాస్పిటల్కి కూడా తీసుకుని వెళ్ళాము. తను చనిపోవడానికి గల కారణాలు సూసైడ్ లెటర్లో రాశాడు. అయితే మా అబ్బాయి సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనస్తాపం చెంది చనిపోయినట్లుగా తాను లెటర్ రాశాడు అని చెప్పి రాశాడు. అతను కూడా అదే రాశాడు ఆ లెటర్లో. నేను ఈ సొసైటీ గురించి మనస్తాపం చెందుతున్నాను, ఇక్కడ జరుగుతున్నటువంటి ఏవి నాకు నచ్చట్లేదు, ముఖ్యంగా పొల్యూషన్ పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది ఎక్కడ చూసినా కూడా. ఇప్పుడు నేను ఇక్కడ చేసేది కూడా ఏం మిగలలేదు, ఏమీ చెయ్యలేను, నేను ఈ సొసైటీకి నేను కూడా భారం కాదలుచుకోలేదు, అందుకే చనిపోతున్నానని రాశాడు. అయితే దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు కూడా. ఒక వ్యక్తి ఈ కారణాలతో చనిపోవటం అనేది ఇప్పటి వరకు ఎక్కడా కూడా మనం ఎవరం చూసుండము. రకరకాల ఇష్యూస్తో చనిపోతారు. ఇంట్లో తిట్టారనో, లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అనో, లేకపోతే మెంటల్ స్ట్రెస్తో గురయ్యి అలా కూడా చనిపోయే వాళ్ళు ఉన్నారు. బలవన మరణానికి వాళ్ళే చనిపోతూ ఉంటారు, బలవన మరణం తీసుకుంటారు. కానీ ఈ కేసులో పర్టికులర్గా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వేణుగోపాల్ అనే అబ్బాయి కేసులో కేవలం పొల్యూషన్ ఎక్కువైపోయిందని, కరప్షన్ ఎక్కువైపోయిందని చనిపోవటం అంటే అసలు అర్థం కాకుండా ఉంది. అయితే తానే చనిపోయాడా, లేకపోతే ఎవరైనా బలవంతంగా ఆ అబ్బాయితో అలా లెటర్ రాపించి చంపారా అనే యాంగిల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సేమ్ టైము తనని ఆ రకంగా ప్రేరేపించారా, అంటే ఇలాంటి విషయాల్లో చనిపోతున్నానని లెటర్ రాసేలాగా వేరే విషయాల వల్ల, వేరే ఏదైనా కారణాల వల్ల తనని ప్రేరేపిస్తే తనకు తాను బలవన్మరణం చెందాడా అనేది కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. సేమ్ టైం ఇంకోటి ఏంటంటే అబ్బాయికి ఏదన్నా మెంటల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే కొన్నిసార్లు మనం చూస్తుంటాము, వాళ్ళ మెంటల్ కండిషన్ సరిగా లేనప్పుడు, మానసికంగా సరైనటువంటి స్థిమితం లేనప్పుడు డాక్టర్స్ దగ్గర మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది వాడకుండా కూడా చనిపోతారు, కొంతమంది వాడుతూ కూడా చనిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తుంటాము, సూసైడ్ చేసుకునేవి. బట్ ఇందులో బలవన్మరణానికి మరి అలాంటి సంఘటన కూడా ఏం జరగలేదని చెప్పి ఆ యాంగిల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ అబ్బాయి ఏదన్నా మెడిసిన్ తీసుకుంటున్నాడా, ఏదైనా ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఏదైనా మానసికంగా ఇబ్బందులు ఉన్నాయా, అలాంటివి కూడా అన్నీ కూడా చెక్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చాలా అసలు ఈ రీజన్ అంటే నార్మల్గా చూసినప్పుడు చాలా సిల్లీ రీజన్ అనిపిస్తుంది. అంతదానికి ఇతను ఎందుకు చనిపోయాడు అనేది కూడా అర్థం కావట్లేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చెప్తా ఉన్నారు. ఇంకోటి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళు ప్రాథమికంగా ఉన్నది కూడా సూసైడ్ అనే చెప్తున్నారు. బట్ రీజన్సే, సూసైడ్కి అతను రాసినటువంటి రీజన్సే అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అందరిలో కూడా అసలు ఏం జరిగిందనే డౌట్ని కూడా రేజ్ చేస్తూ ఉన్నాయి. కేవలం ఈ రీజన్స్తో ఎవరన్నా చనిపోతారా, కేవలం సొసైటీకి నేను భారం అవుతున్నాను అని చెప్పేసి, పైగా నేను ఎప్పటి నుంచో అనుకున్నాను, ఎప్పుడో చిన్నప్పుడే అనుకున్నాను, ఇప్పుడు చనిపోతున్నాను 10th క్లాస్లోనే అనుకున్నాను. 2 ఏళ్ల నుంచి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసినటువంటి వ్యక్తి అంటే ఎంతో కొంత అతనికి మైండ్ మెచ్యూర్ అయ్యే ఉంటుంది. నార్మల్గా అయితే అలాంటి ఉద్యోగాల్లోకి రారు, చెయ్యలేరు కూడాను. మరి అలాంటి వ్యక్తి
ఇంత మంచి జీవితాన్ని నాశనం చేసుకోవటం చూడడానికి కూడా అబ్బాయి మీరు ఒక్కసారి చూడండి చాలా మంచిగా ఉన్నాడు, ఎలాంటి ప్రాబ్లం ఉన్నట్టుగా కూడా అతను చూస్తుంటే అనిపించట్లేదు. సో ఇంత దారుణమైనటువంటి ఆలోచనతోటి చనిపోవటం అంటే ఎక్కడ లోపం జరుగుతుంది? వాళ్ళు చూస్తున్నటువంటి ఈ సోషల్ మీడియానా, లేకపోతే ఫోన్సా, లేకపోతే ఇంటర్నెట్టా, ఏది ప్రాబ్లం అవుతుంది? లేదంటే ఒంటరితనమా కొంతమందిలో? అసలు ఒంటరిగా ఉండటం కూడా చాలా పెద్ద శిక్ష అని చెప్పాలి నిజానికి. చుట్టూ సొసైటీ ఉన్నా, చుట్టూ మనుషులున్నా, చుట్టూ మనవాళ్ళున్నా, తనవాళ్ళున్నా, బంధువులున్నా, ఫ్రెండ్స్ ఉన్నా, కొలీగ్స్ ఉన్నా కూడా కొంతమంది ఒంటరిగానే ఫీల్ అవుతూ ఉంటారు. దానికి రీజన్ కూడా ఉండదు. మానసికంగా ఏమన్నా ఇబ్బంది ఉంది అంటే అది కూడా ఉండదు. బట్ అలాంటి ఏమన్నా ఉన్నాయా ఈ అబ్బాయి విషయంలో? అది తెలియదు. వాళ్ళ అన్న వదినతోటే ఉంటున్నాడు అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు సొంత వాళ్ళతో ఉంటున్నట్టు ఎక్కడ? హాస్టల్లో కూడా లేడు. బయట ఏదన్నా హాస్టల్లో ఉన్నాడు, పీజీ హాస్టల్స్లో ఉంటారు, కొన్నిసార్లు రూమ్స్లో ఉంటారు, సింగిల్గా ఉంటారు. అలాంటప్పుడు ఏమన్నా డిప్రెషన్గా ఫీల్ అయ్యాడా అంటే మరి అలాంటిది కూడా ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఏంటంటే మొత్తం మనం చూస్తున్నాం చిన్న చిన్న విషయాలకు కూడా హర్ట్ అయిపోవటం. స్కూల్లో ఏదైనా జరిగింది, ఎంతమందో పిల్లలు పైనుంచి స్కూల్ పైనుంచి టీచర్ తిట్టిందనో, లేకపోతే క్లాస్మేట్తో గొడవైందనో పైనుంచి దూకి చనిపోయిన సందర్భాలు మనం ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాము. మరి అలాంటి ఏమన్నా ఉన్నా కూడా కనీసం షేర్ చేసుకోవాలి. ఎవరితోటన్నా షేర్ చేసుకునేటువంటి పరిస్థితుల్ని ఇంట్లో పేరెంట్స్ కూడా కల్పించాలి. పేరెంట్స్ ఏంటంటే, నేను అందరినీ అనట్లేదు, మ్యాక్సిమం పేరెంట్స్ పిల్లలతో స్పెండ్ చేస్తుండొచ్చు. చాలామంది పేరెంట్స్కి పిల్లలతో గడిపేటువంటి అవకాశం కూడా లేకపోతుంది ఈ రోజుల్లో. బిజీ స్కెడ్యూల్స్, బిజీ జీవితాలు, బిజీగా ఉద్యోగాలు, వాటి పనిలో పడి పిల్లల్ని అలా వదిలేసేటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి. అలాంటి పిల్లల్లో వాళ్ళు ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా కూడా ఎవరితో షేర్ చేసుకోవాలి? అమ్మా నాన్నతో చెప్పుకోలేనటువంటి కొన్ని ఉంటాయి, ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు. కొన్ని అమ్మా నాన్ననే ఫ్రెండ్స్లా ఉంటే, ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళతో షేర్ చేస్తారేమో. ఏదైనా స్కూల్లో ఇష్యూ అయింది, లేదా ఫ్రెండ్తో ఇష్యూ అయింది, లేదా ఇంకేదైనా తనకు బాధ ఉంది అని చెప్పుకోవాలన్నా కూడా పేరెంట్స్ కూడా ఆ ఫెసిలిటీని, ఆ అవకాశాన్ని కల్పించాలి. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే వాళ్ళన్నీ షేర్ చేయగలుగుతారు. నేను అందరినీ అనట్లేదు, కొంతమంది పేరెంట్స్ విషయంలో చెప్తున్నాను. తర్వాత ఇంకొంతమంది ఏంటంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఫీల్ అయిపోవటం. ప్రతిదానికి ఏదో జరిగిపోయిందని చెప్పేసి, వామ్మో నాకు ఏదో అయిపోయింది, నాకే ఇంత పెద్ద సమస్య వచ్చింది, ఈ సొసైటీలో నాకు తప్పించి అసలు ఇంత పెద్ద సమస్య ఎవరికి రాదు అని ఫీల్ అయిపోవటం. లేకపోతే అబ్బాయి రాసిన సిల్లీ రీజన్ కాకపోతే ఏంటి చెప్పండి? అసలు సొసైటీలో పొల్యూషన్ పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది. పోనీ నీ వంతు ప్రయత్నం నువ్వేమన్నా చేయాల్సింది. ఏ మొక్కలు నాటడమో, లేకపోతే బయటికి వెళ్ళి అందరినీ ఎడ్యుకేట్ చేయటము, పొల్యూషన్ తగ్గించేందుకు తన వంతు ప్రయత్నం చేయటము. అవినీతి అంటే మరి తనకి, నాకు తెలిసి ఏ విషయంలోనూ అతను అబ్బాయి డబ్బులు ఇచ్చో కరప్షన్కి ఇతను ప్రోత్సహించే పరిస్థితులు అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి. ఏదైనా గవర్నమెంట్ పనులకు వెళ్ళినప్పుడు ఏమైనా జరిగిందా? జరిగితే అలాంటి ఏమన్నా వచ్చి ఎవరి దగ్గర షేర్ చేయటము, లేదంటే మీడియా వాళ్ళతో ఏమన్నా మాట్లాడటము. లేదు, ఈ మధ్యకాలంలో అయితే కొన్ని వచ్చాయి, ఎవరికైనా సూసైడల్ టెండెన్సీ ఉందంటే. ఎందుకంటే 10th క్లాస్ తర్వాతనే నేను అనుకున్నానని చెప్తున్నాడు కదా అబ్బాయి లెటర్లో. సో సూసైడల్ టెండెన్సీ ఉన్నప్పుడు అలాంటి పేరెంట్స్ కూడా దగ్గరగా ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయగలుగుతారు. తన కౌన్సిలింగ్ తీసుకెళ్ళటమా, లేకపోతే ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్స్ తోటి మాట్లాడించి వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పించడమా, కౌన్సిలర్స్తో ఇప్పించడమా, అలాంటివి ఏమన్నా కూడా చేయొచ్చు. ఇంకొకటి ఈ మధ్యలో మనం కొన్ని చూస్తున్నాము ఏంటంటే, ఎవరికైనా సూసైడల్ టెండెన్సీ వచ్చినా, లేదంటే సూసైడ్ చేసుకోవాలన్నా కొన్ని ఫోన్ నెంబర్స్ ఇస్తున్నారు, మనకి నెట్లో కనిపిస్తుంటాయి. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కాసేపు వీళ్ళ ప్రాబ్లమ్ని వింటారు. విన్న తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. ఆ తర్వాత చాలామంది ఆ చనిపోయే అవ్వాలి, లేదా సూసైడ్ చేసుకోవాలి, బలవన మరణం తీసుకోవాలి అనుకున్న ఆలోచనల నుంచి బయటకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఇలాంటి ఏమన్నా పలు మార్గాలు వెతుక్కోవాలి తప్పించి, దేవుడిచ్చినటువంటి జీవితాన్ని సంపూర్ణంగా జీవించకుండా బలవంతంగా మధ్యలో తీసుకోవటం, ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చో, లేదు అంటే ఏదన్నా యాక్సిడెంట్ అయ్యో, ఇలాంటివంటే ఓకే, ఎవరు ఏం చేయలేరు చిన్న ఏజ్ అయినా కూడా. బట్ కావాలని చెప్పేసి తమకు తాము చనిపోవటం అనేది మాత్రం అన్యాయం, దారుణం. పైగా ఇలాంటి చాలా చిన్న రీజన్ తోటి, ఎవరు యాక్సెప్ట్ చెయ్యలేనటువంటి రీజన్తో చనిపోవటం అనేది మరింత ఘోరమైన సంఘటన. ఇంకా పూర్తి స్థాయిలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా లోతుగా ఏమన్నా సమాచారం తెలిసే అవకాశం ఉంటుందేమో. ఏది ఏమైనప్పటికీ కొంచెం మరీ ఇట్లా అంటే తక్కువ మైండ్తో ఆలోచించటము, ప్రతిదాన్ని సీరియస్గా తీసేసుకోవటం. అబ్బాయి కూడా అదే రాశాడు లెటర్లో, నేను అన్నింటినీ ఎక్కువగా ఆలోచిస్తున్నాను. ఎందుకు అంత ఎక్కువగా ఆలోచించాలి? నీ ఉద్యోగం మీద నువ్వు చేసుకుంటూ హ్యాపీగా ఫ్యామిలీతో ఉండేదానికి. మరి అదే నేను ఇందాకే చెప్పాను కదా, కొంతమందికి వీక్ మైండ్ ఉంటుంది. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ముందుగానే టీచర్సో, లేకపోతే పేరెంట్సో, లేకపోతే బంధువులో, అన్నలో, తమ్ముళ్ళో, అక్కలో, చెల్లెళ్ళో వాళ్ళు కూడా కొంతవరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయేమో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.